హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి ఆల్రెడీ మనం ప్రతి జిల్లాకు వస్తుందని అయితే మనం చెప్పాము. సో అలాగే ఈ ఈ జిల్లాకి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది జనరల్ హాస్పిటల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. అంటే మనకి ప్రతి జిల్లాకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, సెకండ్ నోటిఫికేషన్. సో ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్లు కూడా ప్రతి ఒక్క జిల్లాకి అయితే రావడం జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం 3 జిల్లాలకు వచ్చాయి. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా మనం చేసాము. ఇక మనం ఇప్పుడు వచ్చేసి 4వ జిల్లాకు సంబంధించి 3వ నోటిఫికేషన్ విడుదలైంది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో అయితే ఇందులో అయితే మాత్రం స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఈ జిల్లాకు సంబంధించి వాళ్ళకైతే ఒక పండగ లాంటి వార్త అయితే చెప్పొచ్చు. ఎందుకంటే దగ్గర దగ్గర 270కి పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇకైతే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ అవకాశం అని అయితే చెప్పొచ్చు. సో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ అలాగే ఇంకా చాలా పోస్టులు అయితే ఇక్కడ వదలడం జరిగింది. సో భారీగా అయితే ఖాళీలు ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని, లేటెస్ట్ అప్డేట్స్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇక్కడైతే మనకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ పంపే అవకాశం అయితే ఇచ్చారు. సో 10th నుంచి డిగ్రీ వరకు, అలాగే బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ అందరూ ఈ యొక్క జిల్లాలో అయితే అందరూ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్కు, థియేటర్ అసిస్టెంట్, చైల్డ్ సైకాలజిస్టు, ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అయితే స్టాఫ్ నర్స్కి అయితే బోలెడన్ని ఖాళీగా ఇచ్చారు మనకి. సో అదైతే ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇదండి ప్రతి ఒక్క జిల్లాకి అయితే 3వ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకో కొన్ని జిల్లాలకు 4వ నోటిఫికేషన్ కూడా వదులుతున్నారు. సో మనం ఆల్రెడీ ఒక జిల్లాకి అయితే సంబంధించి 4వ నోటిఫికేషన్ కూడా మనం మార్నింగ్ వీడియో అప్లోడ్ కూడా చేసాము. సో ఆ వీడియో కావాలన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ 13 జిల్లాలకు సంబంధించింది అయితే ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు ఆల్రెడీ మనం వీడియోలు చేసాము. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కి సంబంధించి కూడా వీడియోలు చేసాము. సో అవి కూడా మీరు కావాలంటే మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కావాలంటే లింక్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే వచ్చింది. సో ఇది కాకినాడ జనరల్ హాస్పిటల్. సో డేట్ వచ్చేసి 8/07/2020. సో మనకి ఈరోజు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ చైల్డ్ ఫిజియాలజిస్ట్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఫార్మసిస్ట్ అండ్ డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్స్, ఎంఎన్ఓ and FNOs on contract basis or outsourcing basis in all teaching hospitals under the administrative control of DME, AP, Vijayawada Government General Hospital, Kakinada. Notification for certain post on contract or outsourcing basis under the control of Director of Medical Education to work in Government General Hospital, Kakinada, initially for a period of 1 year. సో ఇదండి మనకైతే ఇది ఒక 1 year వరకు అయితే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ అయితే తీసుకుంటారు. సో ఇదైతే మనకి డిఎంఈ అంటే డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషనల్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ని అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. దానికి సంబంధించిన రెమ్యునేషన్ కూడా ఇచ్చారు. సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వేకెన్సీస్, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఫిక్స్డ్ రెమ్యునేషన్ పర్ మంత్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఫస్ట్ అయితే మనకి చైల్డ్ ఫిజియాలజిస్ట్ ఇచ్చారు. ఇది ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. దీనికి శాలరీగా 49,520 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. ఇక రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ అయితే మనకి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవైతే 22,387 రూపాయలు మనకైతే పర్ మంత్కి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్ బేసే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే స్టార్టింగ్లో చెప్పామో అదే అండి. ఇక్కడ స్టాఫ్ నర్సులు 28 + 250. సో టోటల్గా అయితే మనకి
278 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. సో ఎవరైతే స్టాఫ్ నర్సులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వాళ్ళైతే ఒక భారీ ఆఫర్ అని అయితే చెప్పొచ్చు, వాళ్ళకి భారీ అవకాశం అని అయితే చెప్పొచ్చు. సో 278 పోస్టులు అయితే వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి. సో 34,000 శాలరీ ఉంటుంది దీనికి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి 28,000 శాలరీ ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. ఇక ఫార్మసిస్టులు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి 28,000 శాలరీ ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్లో ఇది రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక డార్క్ రూమ్ అసిస్టెంట్లు అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి 24,421 రూపాయి మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. ఇక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు వచ్చేసి 2 ఉన్నాయి. దీనికి 14,250 రూపాయలు అయితే మీకు పర్ మంత్కి శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక మేల్ నర్సింగ్ ఆర్డర్లు వచ్చేసి 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి 12,000 మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా అవుట్సోర్సింగ్ బేసిస్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు వచ్చేసి 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి 12,000 అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పూర్తిగా అవుట్సోర్సింగ్ బేసిస్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక నోట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ and likely to increase or decrease as per the need of the department and availability of clear vacancies. సో ఈ యొక్క పైన ఇచ్చిన వేకెన్సీస్ అన్నీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అంటే పెంచడం కానీ తగ్గడం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే పూర్తి అధికారం ఉంటుందని అయితే ఇచ్చారు. ఇక సబ్జెక్ట్ టు కండిషన్ ద రెమ్యునేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పైన ఇచ్చిన రెమ్యునేషన్ కూడా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక సెలక్షన్ ఆఫ్ కమిటీ వచ్చేసి మనకి ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ షెల్ బి మేడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ వైడ్ జీవో ఆర్టీ నం 217 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ అంటే హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో డేటెడ్ 26/02/2001 అండ్ అంటే ఈ జీవోకి సంబంధించిన ప్రకారం మీకైతే సెలక్షన్ కమిటీ ఉంటుందని అయితే ఇచ్చారు. సో దీనికైతే సెలక్షన్ కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ, అలాగే జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ మెంబర్ ఆఫ్ కన్వీనర్, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ మెంబర్, డిఎం అండ్ హెచ్ఓ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ మెంబర్, డిసిహెచ్ఎస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం మెంబర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అకాడమిక్ అండ్ ద టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఫస్ట్ చూసుకుంటే మనం స్టాఫ్ నర్స్ అయితే ఇచ్చారు. స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఎంఎస్సీ అండ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ రూల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పారు. సో ల్యాబ్ టెక్నీషియన్ అయితే మనకి 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ టు బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై నిమ్స్ హైదరాబాద్, ఎస్విఐఎంఎస్ తిరుపతి. సో పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సో ఇవి అంతా మీరు చూసుకోవచ్చు ఆ యొక్క క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ఫిజికాలజిస్ట్ వచ్చేసి మనకి మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎంఏ ఫిజికాలజీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియన్ ఎస్టాబ్లిష్ ఆర్ ఇన్కరప్టెడ్ బై ద అండర్ ద సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ ఆర్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ అన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మస్ట్ పాసెస్ ఏ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ ఫిజికాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ of a university recognized by the University Grants Commission or a MED or BEd from recognized institute. So next receptionist cum clerk వచ్చేసి graduation in any discipline and PG diploma in computer applications along with working knowledge of English, Hindi, Telugu and any other regional language. Next వచ్చేసి pharmacist passes in intermediate with science group with a diploma in pharmacy awarded by the Andhra State Board of Technical Education, graduate in pharmacy from the recognized institute and registered with AP Pharmacy Registration Council అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ రూమ్ అసిస్టెంట్లు అయితే మనకి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ ద ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద సిఆర్ఏ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ మోర్ దెన్ 5 years. సో ఇదండి థియేటర్ అసిస్టెంట్కి అయితే 10th క్లాస్ మీకైతే ఈ యొక్క
ఎగ్జామ్ 10th క్లాస్ మీకు క్వాలిఫికేషన్గా తీసుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ ఎక్స్పీరియన్స్, అంటే ఏదైనా సంస్థ నుంచి మీకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. సో ఇక మేల్ నర్సింగ్ ఆర్డర్లు వచ్చేసి మనకి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్. సో 10th క్లాస్ అయితే మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని అడుగుతున్నారు. ఇక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఎఫ్ఎన్ఓ అయితే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్. సో ఇది ఫీమేల్ నర్సింగ్ వాళ్ళగానే ఇది కూడా సేమే ఉంటుంది. 10th క్లాస్ అయితే మీరు ఖచ్చితంగా చదివి ఉండాలి. అలాగే దీనికి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్. టోటల్ మార్క్స్ 100, 75 మార్క్స్ విల్ బీ అలోకేటెడ్ అగైనెస్ట్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ అగ్రిగేట్, అంటే 75% మనకైతే పూర్తి మన వెయిటేజ్ అయితే తీసుకుంటారు మన యొక్క స్టడీస్ను. సో ఇక వెయిటేజ్ వచ్చేసి 15% ఎక్కడైనా మన గవర్నమెంట్ 104 కానీ, హెచ్డిఎస్ కానీ, సిడిఎస్, ఆరోగ్యశ్రీ, ఏపీఎస్, ఏసీఎస్, ఇక్కడ ఎక్కడైనా సరే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ 15% అయితే మీకు మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్ టు 10 మార్క్స్, వన్ మార్క్ ఈచ్ ఇయర్ కంప్లీటెడ్ 10th క్లాస్ పాస్ అయిన ఇయరింగ్ని బట్టి 1 మార్క్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ వెయిటేజ్ 15 మార్క్స్ హ్యాస్ షోన్ అటు 5th అంటే 4th. సో ఇదేంటంటే పైన ఇక్కడ మనకి చూపించారు కదా వాళ్ళు 15 మార్క్స్ వెయిటేజ్ ఇస్తామని. సో అది ఏంటంటే ట్రైబల్ ఏరియాలో చేసే వాళ్ళకి 6 మంత్స్కి 2.5 మార్క్స్, అలాగే రూరల్ ఏరియాలో చేసేవారికి 6 మంత్స్కి 2 మార్క్స్, అలాగే అర్బన్ ఏరియాలో చేసేవారికి 6 మంత్స్కి 1 మార్క్ అయితే మీకు వెయిటేజ్గా ఇవ్వడం జరుగుతుంది. సో నో మార్క్స్ విల్ బి గివెన్. ఒకవేళ 6 మంత్స్ లోపు కనుక మీకు ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ చేసి ఉంటే వాళ్ళకైతే ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వబడవు అని అయితే ఇచ్చారు. ఇక ద క్యాండిడేట్ హూ వేర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఇఫ్ ఎనీ డిసిప్లిన్ గ్రౌండ్స్ అడ్వైజర్ రిమార్క్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 42 ఇయర్స్. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మనకి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 42 ఇయర్స్ మినిమము అంటే ఓసీ వాళ్ళకి. సో 42 ఇయర్స్ నుంచి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47, అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే వచ్చేసి మనకి 50 సంవత్సరాల వరకు అయితే వాళ్ళకి అర్హులు. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు వచ్చేసి మనకి 300 రూపాయలు మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో అది కూడా మీరైతే ద చైర్మన్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ టు ద సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ నెంబర్. సో ఈ యొక్క అకౌంట్ నెంబర్కి అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది, అకౌంట్ నెంబర్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లకు అయితే 200 రూపాయలు, మామూలుగా ఓసీ అండ్ జనరల్ వాళ్ళకైతే 300 రూపాయలు అయితే వాళ్ళు డీడీ ఫీజు ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వచ్చేసి మనకి ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అయితే మనకి అప్లై చేయబడతాయి. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అయితే 4th to 10th వరకు అయితే మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్కి 80% అయితే మీకు ప్రిఫరెన్స్ అనేది అయితే ఇస్తారు. మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. చాలామంది నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లలో. వాళ్ళకు కూడా చెప్తున్నానండి, 80% లోకల్ వాళ్ళకైతే మీరు ప్రిపరేషన్ ఇస్తారు, పెర్ఫార్మెన్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని అప్లై చేయాలా వద్దని అయితే అప్లై చేసుకోండి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్ఎస్సి పాస్డ్ ఆఫ్ ఈక్వలెంట్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ సచ్ క్యాండిడేట్స్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్. సో ఎస్ఎస్సి ఖచ్చితంగా అయితే పాస్ అయి ఉండాలి. దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. ఇంకా హౌ టు అప్లై అయితే ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఎన్ఐసి నెట్ వెబ్సైట్ జీజీహెచ్ కాకినాడ పోర్టల్, లేదా కాకినాడ మన ఈస్ట్ గోదావరి జిల్లా వెబ్సైట్లో అయినా అప్లికేషన్ అయితే దొరుకుతుంది. సో అక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక వచ్చేసి మీరు సబ్మిట్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ ఎన్క్లోజర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఇన్ పర్సన్ అండ్ హ్యాండ్ ఓవర్డ్. అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ పర్సన్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు అని అయితే వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అంటే ఎక్కడ ఇవ్వాలని అయితే ఇది మీకు సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ అనే ఈ యొక్క హాస్పిటల్ అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్లు ఇవ్వాలి. అండ్ అట్ ది సేమ్ అదే ఏదైతే చెప్పామో సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని, అక్కడికి మీరైతే ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు మీ యొక్క అప్లికేషన్ను. సో ఇది వచ్చే మనకి 18వ తేదీ జూలై 2020 సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి టు ద క్యాండిడేట్
ద అపాయింట్మెంట్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఇది ఖచ్చితంగా 1 ఇయర్ మాత్రమే అయితే మిమ్మల్ని ఉంచుకుంటామని అయితే వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం ఖచ్చితంగా జరిగింది. సో ద క్యాండిడేట్ షుడ్ వర్క్ ఇన్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఆర్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో కాకినాడ జనరల్ హాస్పిటల్లోనే ఉండొచ్చు, లేదా ఎక్కడ వర్క్ ఇస్తే అక్కడైతే మీరు వెళ్ళి చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు చెప్పారు. ద క్యాండిడేట్ షుడ్ రిజైడ్ అట్ దేర్ బోనఫైడ్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. ఇక ఎన్క్లోజర్స్ వచ్చేసి అంటే మనకి మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి సబ్మిట్ చేయాలనో కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ టు ది ఫిల్ ఇన్ అప్లికేషన్స్. మార్క్స్ మేము 10th క్లాస్ ఉండాలి, అలాగే మార్క్స్ మేము అకాడమిక్ ఇయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th, ఇక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్స్ కానీ, లేదా మిడ్ వైఫ్స్ కౌన్సిల్ కానీ, పారామెడికల్ ఫార్మసీ కౌన్సిల్ కానీ. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏపీ పారామెడికల్ బోర్డు ఇది ఉండాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఒరిజినల్ బ్యాంక్ కౌంటర్ ఫిల్ రిసిప్ట్ ఆఫ్ ద డీడీ, మీరు ఏదైతే డీడీ తీస్తారో దానికి సంబంధించిన ఈ యొక్క రిసిప్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంట్రోలింగ్ ఆఫ్, ఒకవేళ ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ చేసేవాళ్ళు, వాళ్ళకైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. సో ఇక వచ్చేసి మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ సుమ్మర్లీ బి రిజెక్టెడ్. సో ఈ యొక్క అప్లికేషన్లు అయితే మీరు సబ్మిట్ వాళ్ళు చెప్పిన ప్రకారం సబ్మిట్ చేయలేకపోతే మీ యొక్క అప్లికేషన్లు అయితే రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇచ్చారు. ఇక నోట్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కోవిడ్-19లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా, అంటే కోవిడ్-19 కోసం రిక్రూట్మెంట్ చేశారు కదా, ఆ టైంలో ఎవరైతే జాబ్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకి ఇచ్చారు. ఇక క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి డన్ అండర్ ద పర్సనల్ సూపర్విజన్ ఆఫ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ జాయింట్ కలెక్టర్ విడబ్ల్యూఎస్ అండ్ డి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ ట్రాన్స్ఫర్మేట్లీ అకార్డింగ్ టు మెరిట్ వెయిటేజ్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎక్సెట్రా. సో ఇదండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పోస్టులు అనేది, ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వాళ్ళు, అలాగే జాయింట్ కలెక్టర్, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ యొక్క మొత్తం రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. ఇది పూర్తిగా రూల్స్ అండ్ వెయిటేజ్ని బట్టి అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుందని అయితే ఇచ్చారు. ఇక టెంటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 9/07/2020 అంటే మనకి రేపటి నుంచి ఈ యొక్క అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 18/7/2020 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 28/7/2020. సో పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 30/7/2020. గ్రీవెన్స్ ఇఫ్ ఎనీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 31/7/2020. పబ్లిక్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 4/8/2020. సో ఆగస్టులో 4వ తేదీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సో ఇక వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 5/8/2020, 7/8/2020 అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో క్యాండిడేట్లు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 12/8/2020 అంటే ఆగస్టు 12వ తేదీన మీకైతే ఆర్డర్స్ అయితే, అంటే పోస్టింగ్ ఆర్డర్స్ అయితే, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన కాకినాడ ఈస్ట్ గోదావరికి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్, 3వ నోటిఫికేషన్. సో ఇది ఇక మనకు ఇంకా మిగిలిన జిల్లాలకు కూడా రావడం జరుగుతుంది. సో అవి కూడా మనమైతే మీకైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవుతుండండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే విధంగా సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.